హరే కృష్ణ. ఇప్పుడు భగవద్గీత చాప్టర్ 1. సో ఈ భగవద్గీత మీద చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను. దీనికంటే బిఫోర్ వీడియో ఒక్కసారి చూసేసి రండి. సో ఈ భగవద్గీత అనేది మహాభారతంలో ఒక చిన్న పార్ట్. అంటే మహాభారతంలో బేసిక్గా దాదాపు 1,00,000 శ్లోకాలు ఉంటాయి. ఆ 1,00,000 శ్లోకాలు ఒక చిన్న పార్ట్ పక్కకి తీయడం జరిగింది. ఆ చిన్న పార్టే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే ఈ భగవద్గీత. సో ఈ భగవద్గీత చాప్టర్ 1లో అక్కడ జరుగుతున్న ఒక పరిస్థితి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏంటి ఆ పరిస్థితి? యాక్చువల్గా అక్కడ 2 పార్టీస్ అసెంబ్ల్ అయ్యాయి, కౌరవులు మరియు పాండవులు. ఎవరో పరాయి వాళ్ళు కాదు, సొంత అన్నదమ్ములు, తర్వాత గురువు, స్నేహితులు, బంధువులు, రిలేటివ్స్ అంతా వాళ్ళు అంతా ఒక ఫ్యామిలీయే. అంటే మొత్తానికి ఒక్కటే ఫ్యామిలీలో జరిగే ఒక మహాయుద్ధం, ఒక భీకర యుద్ధం అది. సో ఒకటే ఫ్యామిలీలోనే 2 గ్రూప్స్ డివైడ్ అయ్యి ఒకరినొకరు యుద్ధం ప్రకటించుకున్నారు, ఒక మహాయుద్ధం ప్రకటించుకున్నారు. సో ఆ యుద్ధం ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అదంతా మనకు మహాభారతం చేస్తే అర్థమవుతుంది. సో మనకు అంటే భగవద్గీత కాబట్టి దీని గురించి మాట్లాడదాం. సో ఇది ఇంటర్నల్గా ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక ధర్మానికి ఒక అధర్మానికి జరిగే యుద్ధం. ధర్మపరులందరూ ఒకవైపు వచ్చారు, అధర్మపరులందరూ ఒకవైపు వచ్చారు. ఇప్పుడు భగవంతుడు ఎవరి వైపు ఉన్నారు అది క్వశ్చన్. చూడండి ఒక విషయము, అఫ్కోర్స్ భగవంతుడు ధర్మం వైపే ఉంటాడు. భగవంతుడికి అలా ఏం ఉండదు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పగోళ్ళు, తన మన అనే భావన భగవంతుడికి ఎప్పటికీ ఉండదు. భగవంతుడు న్యూట్రల్గానే ఉంటాడు ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితిలో భగవంతుడు ఎప్పుడు అందరినీ సమాదృష్టితో చూస్తాడు. అది అతని క్వాలిటీ. ఇక్కడ భగవంతుడు కౌరవుల్ని లేకపోతే పాండవుల్ని భగవంతుడు తనకైతే ఎంచుకోలేదు. ఇక్కడ పాండవులే భగవంతుని ఎంచుకున్నారు. ఇక్కడ పాయింట్ అంతా ఏంట్రా అంటే నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావే క్వశ్చన్ అంతా. ఇక్కడ నువ్వు ఆయనని ఏ ధర్మం ప్రపద్యంతే, ఎవరెవరు తనను ఏ విధంగా ఆశ్రయిస్తారో ఆయా విధంగా తనను రిఫ్లెక్ట్ అవుతుంటాడు అంతే. నువ్వు ఎలా అప్రోచ్ అవుతుంటావో అలా రిఫ్లెక్ట్ అవుతుంటాడు అంతే. మీరు మహాభారతం చూసుకుంటే ఒక చిన్న సీన్ ఉంటుంది. ఇక్కడ ఇటు దుర్యోధనులు అంటే కౌరవుల సైడ్, ఇటు పాండవుల సైడ్ అర్జునుడు ఇద్దరు వెళ్తారు కృష్ణుడి దగ్గరికి. వెళ్ళిన తర్వాత కృష్ణుడు చాయిస్ ఇస్తాడు. ఓకే అంటే వీళ్ళు ఒక హెల్ప్తో వెళ్తారు, కృష్ణుడు చాయిస్ ఇస్తారు. చూడండి, నాకు ఇద్దరు ఒకటే, నన్ను నేను 2గా డివైడ్ చేసుకుంటున్నా. ఇక్కడ ఎలా, ఒకవైపు అంతా నా ఆర్మీ, నా సేన, ఒకవైపు నేను ఒక్కనే. కానీ నేనైతే ఏమి చేయను, నేను ఆయుధం పట్టను, నేను ఫైట్ చేయను ఎవరిని, ఎందుకంటే నాకు ఇద్దరు ఒకటే కాబట్టి. ఇటు సైడు నా సేన ఉంది, మా ఇద్దరిలో మీకు ఎవరు కావాలో మీరు తెలుసుకుంటే అంటాడు. అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు నువ్వే కావాలి కృష్ణ అంటాడు. అంటే అర్జునుడు అలా అప్రోచ్ అవుతున్నాడు. ఇన్ రియాలిటీ ఇక్కడ కూడా చూడండి మనం అంతే. అక్కడ ఏంటి, భగవంతుడి యొక్క శక్తి అయిన సేన, అంటే భగవంతుడి శక్తి ఒక సైడు, శక్తిమాన్ ఒక సైడు. శక్తిమాన్ ఇదే అంతే. ఈ ప్రపంచం అలా డిస్క్రైబ్ చేస్తారు. ఎలా అంటే ఈ ప్రపంచమంతా శక్తి, అంటే భగవంతుడి యొక్క శక్తితో తయారైన ప్రపంచం ఇది. నేను కావాలా, ఈ శక్తి కావాలా అనేది. అక్కడ ఏంటి శక్తి, అక్కడ భగవంతుడి ఆర్మీ, ఇక్కడ భగవంతుడు నేను కావాలా, నా ఎనర్జీ కావాలా, ఇదంతే. ఆయన ఎనర్జీతో తయారైన క్రియేషన్ ఇదంతా. నేను కావాలా, ఈ ఎనర్జీలోనే ఉండిపోతారు ఇక్కడే. సో ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు, లేదు కృష్ణ, నాకు ఆ ఆర్మీతో నాకు సంబంధం లేదు, ఆ శక్తితో నాకు సంబంధం లేదు, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు ఉంటే చాలు. అడుగుతాడు, అరే నేనేం ఆయుధం పట్టనయ్యా, నేను ఊరికి మ్యాక్సిమం అంటే నేను గైడ్ చేస్తాను అంటాడు. కానీ పర్లేదు, నాకు నువ్వే కావాలి కృష్ణ అని ఎంచుకుంటాడు కృష్ణుడిని. అది భక్తుడి యొక్క లక్షణం అంటే. సో ఇప్పుడు కమ్ బ్యాక్ టు టాపిక్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ధృతరాష్ట్రుడు అనే పర్సన్ అడుగుతున్నాడు ఏమని, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చేవ కిము కుర్వత సంజయ. అంటే ఓ సంజయ్ అంటే ఎవరు? సంజయ్ అంటే అతని సెక్రటరీ. సో అతని సెక్రటరీ సంజయ ఈ పర్సన్కి ఒక పవర్ ఉంటుంది, ఒక మిస్టిక్ పవర్. ఏంటంటే తను ఎక్కడి నుంచన్నా, ఎక్కడ ఉండేనా, ఎక్కడో జరిగే విషయాన్ని చూడగలడు, వినగలడు. ఈ బ్లెస్సింగ్ ఎలా వచ్చిందంటే ఆయన గురువు వేదవ్యాసుడు కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఇది. అలా ఈ సంజయ్ ఎవరయ్యా అంటే ఈ కౌరవులు ఉన్నారు కదా, ఈ కౌరవుల ఫాదరు ధృతరాష్ట్రుడు యొక్క సెక్రటరీ సంజయ. ఈ ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఏమని, సంజయుడికి అడుగుతున్నాడు, ఓ సంజయ, అక్కడ మన వాళ్ళు యుద్ధంలో కలిసారు కదా అందరూ, అక్కడ పరిస్థితి ఏంటి? చూడండి, యుద్ధంలో కలిసిన ఏం చేస్తారు, కొట్లాడుకుంటారు. కానీ అక్కడ ఆయన డౌట్ ఏంటంటే, సో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే
ఈ కురుక్షేత్రం అనేది ఒక ప్లేస్, అది ఆ ప్లేస్లో ఈ ఫైట్ జరుగుతుంది. కురుక్షేత్రం అంటేనే అది ధర్మభూమి. అది అంటే అక్కడ సాక్రిఫైసెస్, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, ఇంకా ఏంటి రిచువల్స్, ఇలాంటి దైవ కార్యాలు జరిగే ప్లేస్ అది. ఈ ప్లేస్లో యుద్ధం జరుగుతుంది కదా, ఆ ప్లేస్ ఇంత పాజిటివిటీగా ఉంటుంది. ఈ పాజిటివిటీ, ఈ ఎనర్జీ, ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుందా ఏమన్నా, అంటే తనకు తెలుసు తన పిల్లలు తప్పు చేస్తున్నారనే విషయం, యుద్ధం చేయాలనే మూడు మారుతుందా, ఏమన్నా యుద్ధం వద్దని డీలింగ్స్ జరుగుతున్నాయా ఒకరికొకరి మధ్య. సో ఇటువంటి డౌట్స్ వస్తాయి ఆయనకి. అందుకే అడుగుతున్నాడు అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారా, యుద్ధం సిద్ధమైనారా. సో సంజయ్ చెప్తాడు ఏం భయం లేదులే, తర్వాత మనల్ని అంత గట్టిగానే ఉన్నారు, ఫైటింగ్ స్పిరిట్లోనే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు అన్నట్లు చెప్తాడు. చూద్దాం ఏం చెప్తాడు. సో సంజయుడు ఏం రిప్లై ఇస్తున్నాడు, ఓ రాజా, అక్కడ పాండవులంతా అరేంజ్మెంట్ చేసుకున్నారు, మిలిటరీ ఫార్మేషన్ అంతా అయిపోయింది, మిలిటరీ అంతా బాగా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మన దుర్యోధనుడు అబ్జర్వ్ చేసి ఇలా ద్రోణాచార్య అంటే ఎవరంటే వీళ్ళందరి గురువు, కౌరవులకి ఆయన గురువే, పాండవులకు కూడా ఆయనే గురువు. సో ఈ దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యతో ఇలా అంటున్నాడంట, ఓ గురువా, మీరు ఒక్కసారి అటు అబ్జర్వ్ చేయండి, పాండవుల్ని మీ శిష్యుడే దృష్టద్యుమ్నుడే ఎలా అంతా అరేంజ్ చేసి పెడుతున్నాడు అందరికీ. యాక్చువల్గా ఈ దృష్టద్యుమ్న అనే పర్సన్ కూడా ద్రోణాచార్య శిష్యుడే. యాక్చువల్గా మీ శిష్యుడు అయినప్పటికి కూడా మీ ఎనిమీ సైడ్ నిలబడి అంతా ఎలా అరేంజ్ చేసి పెడుతున్నాడో అన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మన భాషలో కొంచెం ఎక్కించి చెప్పడం అంటారు దాన్ని. సో ఇంకోటి ఏంటంటే ద్రోణాచార్యుడికి ఇక్కడ తెలుసు ఈ దృష్టద్యుమ్న వల్ల అతనికి ప్రాణహాని ఉందని, అయినా కూడా విద్యను నేర్పిస్తాడు. సో అదంతా మనకి బ్యాక్గ్రౌండ్ మహాభారతం చదివితే అర్థమవుతుంది. ఇక తర్వాత ఏమంటాడు చూడు, వాళ్ళతో పాటు అర్జునుడు, భీముడు, యుయుధన, విరాట, ద్రుపదుడు, ఇలా వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళతో పాటు దృష్టకేతు, చేతికాన, కాశీరాజా, పురుజిత్, కుంటిభోజ్య, శైప్య అని వీళ్ళందరూ ఉన్నారు. అలాగే వీళ్ళతో పాటు అభిమన్యుడు, యుధామన్యుడు, అలాగే ద్రౌపది పుత్రులు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ మంచి ఫైటర్స్ అన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన సైడ్ ఏం తక్కువ కాలే, మన సైడ్ కూడా చాలా బాగున్నారు. మన సైడ్ నువ్వున్నావు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యులు ఉన్నారు, అశ్వత్థామ, వికర్ణుడు, భురీశ్వర, వీళ్ళందరూ ఏ యుద్ధంలో ఊడనోళ్ళు, వీళ్ళందరూ ప్రతి యుద్ధం గెలిచిన వాళ్ళు. ఇటువంటి వీరులు, యోధులు ఉన్నారు మన సైడ్. ఇంకా ఎంతో మంది వీరులు వాళ్ళు నా కోసం వాళ్ళ ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధం పడి ఉన్నారు. వాళ్ళ ఆయుధాలతో, వాళ్ళ యుద్ధ విద్యలతో నా కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ. అటువంటి యోధులు మన సైడ్ ఉన్నారు, అటువంటి వారియర్స్ మన సైడ్ ఉన్నారు అన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ కాన్ఫిడెంట్ బిల్డ్ చేయడానికి కోసం అని. అసలు ఇంకా మన సైడ్ భీష్ముడు ఉన్నాడు, భీష్మ పితామహులు, ఆయన మన సైన్యాన్ని దగ్గరుండి చూసుకుంటాడు, దగ్గరుండి కాపాడుతాడు. కానీ అటు సైడ్ చూసుకుంటే భీముడు ఉన్నాడు, భీముడు పవర్ లిమిటెడ్ మనతో కంపేర్ చేస్తే అన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో యాక్చువల్గా దుర్యోధనుడు ఎట్లా అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎట్లా డీల్ చేయాలి, ఎక్కడ ఎట్లా పెంచాలి, ఎక్కడ ఎట్లా ఉంచాలి, అంత బాగా కన్నింగ్ ఐడియాస్ ఫుల్ ఉంటాయి దుర్యోధనుడి దగ్గర. అలాంటి మాటలు మాట్లాడతాడు ఇక్కడ స్టార్టింగ్ లో. సో ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి మనం, ఇక్కడ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, అన్ని ప్లాన్స్ చేస్తున్నాడు మైండ్లో. విక్టరీ కొట్టాలి, ఎలా విక్టరీ కొట్టాలి, ఎలా గెలవాలి. ఇటు కర్ణుడు, అటు వికర్ణుడు, అశ్వత్థాముడు, ఇటు భీష్ముడు ఉన్నాడు. సో అక్కడ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు, వీళ్ళంతా ఇంకా నేను రెడీ, ఇంకా యుద్ధానికి సిద్ధం, ఇంకా గెలిచేది మేమే, మా వైపు అంతా యూదులు ఉన్నారు అంటే ఏం తగ్గట్లేదు ఇంకా. అంటే తను ప్లాన్ వేసుకుంటున్నాడు, ఎలా గెలవాలి. సో అంత లైఫ్లో సెట్ చేసుకుంటున్నాడు. సో మనం అంతే కదా ఇక్కడ, మనం ఏంటి, మనం కూడా అంతే కదా, మనం అంతా సెట్ చేసుకుంటాం లైఫ్లో. నేను హ్యాపీగా ఉండాలంటే ఎలా, నేను ఆనందం పొందాలంటే ఎలా, నేను ఏ సిచ్యువేషన్కి వెళ్తే హ్యాపీగా ఉంటాను, నేనేం లైఫ్లో కోరుకుంటే హ్యాపీగా ఉంటానో ఆ కోరుకుంది సంపాదిస్తే ఎలా హ్యాపీగా ఉంటాను. సో ఈ విధంగా మనకు కూడా ఒక స్టెప్స్ ఉంటాయి లైఫ్లో, అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి. ఇప్పుడు ఇతను అంతే దుర్యోధనుడు, ఇక్కడ ఇతను ఉన్నాడు, అక్కడ అతను ఉన్నాడు, అంత బ్యాటిల్ ఫీల్డ్ సెట్ అయిపోయింది, వాళ్ళు అవతల వీక్ ఉన్నారు, ఇంకా విక్టరీ మందే, గెలుపు మందే. అన్నిటికన్నా మించి ఈ నారాయణ సేన ఉంది నా దగ్గర, నారాయణుడు లేడి నీ దగ్గర, కృష్ణుడు లేడే నీ వైపు, భగవంతుడు లేడే నీ వైపు, ఇలా మరి ఆ విషయం పక్కన పెట్టేశాడు. మనం అంతే కదా మన లైఫ్లో, అది సెట్ చేస్తాం, ఇది సెట్ చేస్తాం, అది పొందితే హ్యాపీగా ఉంటాను, నేను ఈ పరిస్థితికి వెళ్తే హ్యాపీగా ఉంటాను, ఆ పరిస్థితికి వెళ్తే హ్యాపీగా ఉంటాను, నేను దాన్ని అందుకుంటే హ్యాపీగా ఉంటాను, దీన్ని అందుకుంటే హ్యాపీగా ఉంటాను. సో అలా వేస్తూనే ఉంటాం ఏదో ఒకటి. కృష్ణుడు ఇక్కడ మనం అంతే కదా మన పరిస్థితి ఇక్కడ కూడా. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు దుర్యోధనుడు, శక్తిమాన్ని పక్కన పెట్టేశాడు, శక్తిని ఎంచుకున్నాడు కదా. ఇక్కడ అంతే కదా మన పరిస్థితి. ఈ ప్రపంచమంతా ఆయన శక్తితో తయారైంది. మనం ఏం చేసాము, శక్తి కావాలి మనకి, శక్తిమాన్ని పక్కన పెట్టేశాము, ఆయన శక్తితో తయారైన ఈ ప్రపంచం అంతా మనం భోగిస్తాము. చివరికి ఆయన కూడా మనము ఈ కోరికలు తీర్చుకోవడానికే వాడుకుంటాం ఆయననే. అక్కడ దుర్యోధనుడికి ఆ సేన కావాలంటే కృష్ణుడి సహాయం కావాలా. ఇక్కడ కూడా అంతే, మనము అక్కడ దుర్యోధనుడు కృష్ణుని వాడుకున్నాడు ఆ సేనని తీసుకోవడానికి, మనం ఇక్కడ అంతే
భగవంతుని వాడేసుకుంటున్నాము. ఎందుకు? ఇక్కడ అన్నీ నాకు బాగా జరగాలి, నేను బాగుండాలి. భగవంతుడు అందుకు లేడు ఆయన అక్కడ. అది కాదు భగవంతుడి కాన్సెప్ట్. మరేంటి చూడండి, ఇక్కడ అందరికి ఒక రిలేషన్ ఉంటుంది. ఒక బ్రదర్, ఒక ఫాదర్, ఒక మదర్, అందరికి ఇక్కడ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. అలా భగవంతుడితో మనకు ఒక రిలేషన్ ఉంది. ఇక్కడ మనకి ఇవన్నీ రిలేషన్స్ ఎలా ఉన్నాయో గాడ్తో కూడా మనకు ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ని నువ్వు అవేకన్ చేసుకోగలగాలి ఇక్కడే. అది పర్పస్. సో దాన్ని పక్కన పెట్టేసి అది పొందాలి, ఇది పొందాలి, ఆ స్థితికి వెళ్ళాలి. చూడండి, బేసిక్గా మనకన్నీ ప్లాన్స్ ఉంటాయి కదా. నేను ఈ సిచ్యువేషన్కి వెళ్తే హ్యాపీగా ఉంటాను, నేను ఈ సిచ్యువేషన్కి వెళ్తే చాలా బాగుంటుంది నా లైఫ్, ఈ సిచ్యువేషన్కి వెళ్తే సూపర్, ఇంకా ఇలా ప్లాన్స్ ఉంటాయి కదా. ఒకటి అబ్జర్వ్ చేద్దాము. ఈ సిచ్యువేషన్స్లో ఆల్రెడీ ఉన్న ఒక పర్సన్ ఉంటాడు కదా. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఒక లైఫ్, ఆల్రెడీ ఇటువంటి లైఫ్ ఒకరికైతే ఉంటుంది కదా. ఆ ఒక్కడు ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడా, కంప్లీట్గా ఉన్నాడా, పరిపూర్ణంగా ఉన్నాడా, ఏం ప్రాబ్లమ్స్ లేవా లైఫ్లో? చూడండి, ఒకసారి మనమే ఆలోచిద్దాము. ఒకసారి ఆలోచించండి. ఏది ఉన్నా కూడా ఇంకో దానికోసం మనం ట్రై చేస్తాం కదా. మనకి ఈ లెవెల్ కావాలి, ఆ లెవెల్లో ఉన్నాడు ఇంకొకటి ఉంటాడు, ఆ వాడు ఇంకొక లెవెల్ కోసం ట్రై చేస్తుంటాడు. అంతే లైఫ్. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటయ్యా అంటే, ఏం పొందితే నీకు ఇంకా ఏం పొందాల్సిన అవసరం లేదు. మరి ఏ లెవెల్కి వెళ్తే నువ్వు ఇక ఏ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అటువంటి లెవెల్ ఏంటి లైఫ్లో ఏంటి ఆ లెవెల్? నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కంప్లీట్గా ఉంటావు. అటువంటి పరిస్థితి ఏది? అటువంటి గోల్ ఏంటి లైఫ్లో ఉంది? అటువంటి పరిస్థితి అయితే ఒకటి ఉంది, అటువంటి గోల్ అయితే ఒకటి ఉంది. కానీ ఆ ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్ చెప్తుంది ఈ భగవద్గీత. సో ఆ ప్రాసెస్ ఏంటి? ఆ గోల్ ఏంటి? నాకేం కావాలి, నేను ఎవరిని? ఇప్పుడు నాకేం కావాలో తెలియాలంటే ముందు నేను ఎవరో తెలియాలి కదా. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఇప్పుడు చెప్పాను కదా, మనం ఏది పొందితే ఇంకా ఏం సాధించాల్సిన అవసరం లేదు. అటువంటి సిచ్యువేషన్లో మనం వెళ్ళగలగాలి. ఆ సిచ్యువేషన్ కోసం మనం ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని ఎలా పొందాలి? అది భగవద్గీత అంటే. అది క్లారిటీగా, నీట్గా, ప్రాసెస్ టు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది భగవద్గీత. సో ఇంతటితో చిన్న బ్రేక్ ఇద్దాము. విల్ కంటిన్యూ నెక్స్ట్ వీడియో. హరే కృష్ణ.